మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా పప్పు వండుతానే ఉండిద్ది. ఇప్పుడేమో గ్యాస్ వచ్చింది. అసలే ప్రియా కలుస్తాననుంది ఈ రోజు. ఎలాగోలాగా మేనేజ్ చేద్దాంలే. అబ్బో, ఏం గబ్బురా నాయన, మనమే తట్టుకోలేకపోతున్నాం. ఈ టైంలో కానీ ప్రియా వచ్చిందంటే నా పరువు పోద్ది. వెంకీ వెంకీ తలుపు తెరువు వెంకీ. అమ్మ దీనమ్మ, ప్రియా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పుడు కానీ నేను తలుపు తెరిచానంటే ఈ వాసనకి నేను పిత్తేసినట్టు తెలిసిపోద్ది, నా పరువు పోద్ది. ఎలారా? ఎంతసేపు వెంకీ? ఏం చేస్తున్నావు లోపల? వస్తున్నాను ప్రియా, స్నానం చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలరా? అబ్బా, రూమ్ అంతా గబ్బు కొడుతుంది. ఏం చేయాలరా ఇప్పుడు? నాకు అర్థమైంది వెంకీ, నువ్వు రూమ్ లో ఎవరు అమ్మాయిని పెట్టుకొని కావాలని తలుపు తీయట్లేదు. చీ, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. బ్రేకప్. నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చాను, అంతా స్పాయిల్ చేసావు. రాధా రాధా, ఆగు రాధా. నా మొహానికి ఆధార్ కార్డే లేదు రాధా. ఇంకా అమ్మాయిలు ఎక్కడి నుంచి వస్తారు రాధా? మాట్లాడుతున్నా, నువ్వు తలుపు తెరవట్లేదంటే అదే నిజం. బ్రేకప్. ఒక పిత్తు వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిస్తే నేను అసలు పిత్తేవాడిని కాదు. ఫ్రెండ్స్, మీరు కూడా పెత్తొద్దు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నెక్స్ట్ పార్ట్ వస్తుంది.